10 నెలలు నన్ను మోసి పాలిచ్చి పెంచి మరి రోయక నాకెన్నో నిగాలు చేసిన ఓ తల్లి నిన్ను నలుగురిలో తగుబాటు చేసి తలతకమ్మ తనయుని తప్పులు క్షమించవమ్మా అమ్మా అమ్మా. దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని కనుగానని కామమున ఇరువెడల నడిపిది కనిపిస్తే కన్నీళ్లతో కాడు కడుగుతా నాన్నా నాన్నా నాన్నా. మనందరి పూర్వజన్మను భావిస్తూ ఆయన కళారంగంలో ఎన్నో సేవలు చేశారు. మారిపోతినమ్మా నాగది ఎదిగితినమ్మా ఏ మాట దాటనమ్మ ఒక మారు కనరమ్మా మాతా పిత పాద సేవే మాధవ సేవేయని మధువనమ్మా మాతా పిత పాద సేవే మాధవ సేవేయని మధువనమ్మా నన్ను మన్నించగరారమ్మా అమ్మా అమ్మా. లక్ష్మి లక్ష్మి పెద్దమ్మా పెద్దమ్మా లక్ష్మి ఏమిటి లక్ష్మి? బిడ్డలు పుట్టివాడే అమ్మా అని ఆక్రమించినట్టు కలగన్నారు. ఇంటికి వెళ్దాం పదండి పదండి స్వామి. కాదనుకుని బయలుదేరి మళ్ళీ ఆ వ్యామోహంలోకే పడుతానంటారు. అపుత్ర జగతి నాస్తని లేనివారు లేరు అని విచారిస్తూ ఉంటే ఉన్నవాళ్ళ మనకి కర్మ ఏమిటండి? వాడి చేతుల మీదుగానే కడతేరిపోతూ పెద్దనమ్మా ఒక వ్యక్తాత్మ ఆక్రందిస్తుంటే అది ఎవరైనా ఆదుకోమన్నారు. అదే మనవాడైతే చెప్పేదే ఉంది. నాకంటే మీరే తప్పండి. పదండి నాయన ఆ దేవత అర్చన అది సత్తుకు. అమ్మా అమ్మాని అరచిన ఆలకించమేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. నందమూరి తారక రామారావు గారికి నివాళి ఇవ్వడం కోసం ఎంతో కృషి చేశారు. ఇలాంటి కళా పోషకుల కళాభిమానుల వల్లే ఈ కళలు ఎంతకాలం బ్రతుకున్నాయండి. ఆయన చక్కని గాయకుడు. ఆయన గాయకుడు అయ్యండి 10 మంది చేత పాడించాలని ఆయన యొక్క గొప్ప మనసుకి ఆ భగవంతుడు, ఆ యేసు ప్రభు, ఆ అల్లావారు, ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాన్ని ఆ కళా సాధనలో ఆ కళాకారుడు జీవితాన్ని సార్థకం చేసుకోవాలని మీ అందరూ కరతాళ ధ్వనులతో నిండు మనసుతో ఆ కళాకారుడు మనందరం ఆశీర్వదించాలని
ఎంతో గొప్ప సాధన అండి. 20 రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాడు. ఆయన కోసం సహకరిస్తున్న ఈ పెద్దలందరికీ ఈ కళా సరస్వతి వేదిక మీద నుంచి, మా నందమూరి తారక రామారావు గారి వేదిక మీద నుంచి మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కాళేశ్వర గారు, మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ కళా సాధనలో మీ జీవితాన్ని హాయిగా కొనసాగించాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో.